ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఓ చెలియా. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. నిన్న దసరా అయిపోయింది, ఈరోజు సండే, ఒక పొద్దు వదిలేస్తున్నాము. సో 9 రోజులు నవరాత్రి చేసుకొని ఇప్పుడు ఈరోజు వదిలేసి నాన్ వెజ్ తినబోతున్నాం అనమాట. కానీ నాన్ వెజ్ స్పెషల్ ఒక్క పొద్దు యూజువల్గా మేమైతే మటన్తో నిడుస్తాం. మా దగ్గర అయితే మటన్ తోటే ఇడవమంటారు. సో మేము ఈరోజు మటన్ బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాము. ఫస్ట్ ఇక నార్మల్ మటన్ కూర అండ్ బగారా చేసుకుందాం అనుకున్నాం, కానీ లేదేమన్నా స్పెషల్గా చేసుకుందాం అనేసి మటన్ బిర్యానీ చేద్దాం అనేసి ఈరోజు మటన్ అయితే పోయి తీసుకొని వచ్చినాము. ఇంకా లేట్ అసలు వద్దు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక ఫస్ట్ అయితే మటన్ని తీసేసుకున్నాం. మటన్ మంచిగా కడుక్కొని ఇంట్లో ఉప్పు, కారం, పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని వీటిని ఒక 2-3 విజిల్లు పెట్టుకుంటాము. అండ్ ఒక 50-60% మేము ఫస్ట్ ఇట్లా విజిల్లు పెట్టి కుక్ చేసేసుకుంటాము. డైరెక్ట్ ఇక్కడ ఫస్టింగ్ ఏంది ఇంకా అంటే మంట పొయ్యి కాదు కాబట్టి మటన్ డైరెక్ట్ వేసుకున్నామంటే జల్దీ కుక్ కాదనమాట. మాకు ఇక్కడ అంటే అన్నం అయిపోతుంది కుక్, మటన్ ఇంకా లోపటంతా పచ్చి ఉంటుంది. బయట కుక్ అవుతుంది, లోపటంతా పచ్చి ఉంటుంది. సో మేము అట్లా ఫస్ట్ టైం ఒకసారి అట్లా ట్రై చేసినప్పుడు అట్లా అనిపించింది అనేసి నెక్స్ట్ టైం నుండి ఇట్లా ఫస్ట్ విజిల్లు పెట్టుకొని ఒక 2 విజిల్లు అట్లా పెట్టేసుకొని ఒక 50-60% కుక్ చేసుకొని తర్వాత అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో మళ్ళీ మ్యారినేట్ చేసి బిర్యానీ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఇప్పుడైతే ఇవి విజిల్ పెట్టేసుకుందాం. దీంట్లోనే కొన్ని నీళ్ళు యాడ్ చేసేసుకొని విజిల్ పెట్టుకుంటున్నాను. ఇది అయిపోయాక యాక్చువల్గా మటన్ బిర్యానీ తోటి మనకు మరగ కూడా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు నీళ్ళు పోసినాం కదా, షోర్మా అంతా మస్తు మరగ అవుతుంది. సో మటన్ బిర్యానీ చేసినప్పుడల్లా మాకు మరగ కూడా అడ్వాంటేజ్ దీంతో. మటన్ ఉడికే అంత లోపల విజిల్ వచ్చే లోపల బ్రేక్ అనమాట నాకు. అంటే ఫస్ట్ ఎనర్జీ తెచ్చుకొని తర్వాత కుకింగ్ చేస్తాను. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్, స్ట్రాబెర్రీ ఆల్మండ్ మిల్క్ వేసి మిక్సీ కొట్టేసి తర్వాత అన్ని సీడ్స్ అనమాట, పంకిన్, ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, మొత్తం ఏ షేక్ చేసుకున్నా నాకు సీడ్స్ యాడ్ చేసుకోవడం ఇష్టము. మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, ఉట్టి నార్మల్ షేక్ కాకుండా. హలో, హౌ ఆర్ యూ డూయింగ్? వెనక కూడా నేనే. ఇది కొంచెం చికెన్ కొంచెం చికెన్ కూడా తీసుకొచ్చుకున్నాము మటన్తో పాటు ఫ్రై చేసుకోవడానికి. సో కొంచెం పెప్పర్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, లెమన్ వేసి మ్యారినేట్ చేసి పెట్టేసినాం. మోస్ట్లీ ఇక రేపు ఫ్రై చేసుకుంటాం. అట్లా ముందు ఒక 1 డే మంచిగా మ్యారినేట్ చేసి పెడితే టేస్ట్ మస్తు అవుతుంది. ఇంకొంచెం దీంట్లో సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. రేపు దీంట్లో ఆల్ పర్పస్ ఫ్లోర్ ఇంకా కార్న్ ఫ్లోర్ కొంచెం 2 వేసి ఫ్రై చేసుకుంటే మస్తుంది నిజంగా. లాస్ట్ టైం చేసినుండే బాగా అయింది. సో ఈసారి మళ్ళీ ఫస్ట్ టైం సోయా సాస్ వేసి ట్రై చేసినాం. సో బాగుండే. సో మళ్ళీ ఈసారి వేసుకుంటున్నాం. అందుకే మటన్ ఉడకబెట్టింది బిర్యానీ గిన్నె, బిర్యానీ గిన్నె ఇండియా నుండి తెచ్చుకున్నాము. దీంట్లో వేసుకున్నాను మటన్. ఇప్పుడు దీన్ని మళ్ళీ మ్యారినేట్ చేస్తాను. కర్డ్, ఉప్పు, కారం అవన్నీ వేద్దాం, మ్యారినేట్ చేద్దాం. ఫస్ట్ ఇలా పెరుగు వేసుకుంటున్నా, పెరుగు బాగా పడుతుంది. ఇది ఎంతది? ఇది 750 grams. ఆల్మోస్ట్ సగం కప్ వేసేసిన, దగ్గర మొత్తం ఆల్మోస్ట్ వేసేస్తా పడుతుంది. కారం మంచిగా అలా మటన్. ఇది గరం మసాలా కూడా ఎక్కువనే వేసుకుంటున్నా. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంతకుముందు ఆల్రెడీ వేసినాం కాబట్టి మనం చూసి వేసుకోవాలా. నెక్స్ట్ ఇవన్నీ ఈ మసాలాలు వేసుకోవాలా. ఆల్రెడీ గరం మసాలా పౌడర్ వేసుకున్నాక కూడా ఈ మసాలాలు కూడా మీదికేం వేసుకుంటాం. ఇద్దరి ఒకటి నాకు అది గుర్తొస్తలేదు, దాన్ని ఏమంటారు, ఇలాచి ఒక 5, తోక మిరియాలు కొన్ని, దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి, లవంగాలు, స్టార్ అనీస్, ఒక బ్లాక్ కార్డమమ్, చిన్న బగారాకు. అందులో ఎట్లాగైనా మనం రైస్ చేసి దాంట్లో వేసుకుంటాం కాబట్టి దీంట్లో ఒకటి వేస్తే సరిపోతుంది, దాంట్లో వేసుకోవచ్చు మిగతా అంతా. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసి కారం సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా అని చూసుకున్నాం. మ్యారినేట్ చేసినాక టేస్ట్ చూసినాం. కొంచెం గరం మసాలా తక్కువైంది, గరం మసాలా వేసిన. ఇది కొరియాండర్ పౌడర్ కొంచెం వేస్తున్నా, కొరియాండర్ పౌడర్ కూడా. మేము యాక్చువల్గా చికెన్ బిర్యానీ చేస్తే కూడా చికెన్ బిర్యానీలో కూడా కొరియాండర్ ఇంకా క్యూమిన్ పౌడర్ కొంచెం యాడ్ చేస్తాము. దీంట్లో యాడ్ చేయాలనుకోలేదు, కానీ ఇప్పుడు టేస్ట్ చూసినాక యాడ్ చేస్తే బాగుంటుంది అనేసి కొరియాండర్ యాడ్ చేసినాం. ఇంకా
కొంచెం చాట్ మసాలా, కొంచెం ఎక్కువ కాదు, జస్ట్ ఒక ట్యాంగీ ఫ్లేవర్. అరే ఇదేంది వీళ్ళు ఇవన్నీ యాడ్ చేస్తారు అనుకుంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎట్లయింది టేస్ట్ అనేసి. మా స్టైల్ మటన్ బిర్యానీ. హాఫ్ సైజ్ నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ దొరుకుతాయి మా దగ్గర కూడా. సో ఈ నిమ్మకాయ అంతా వేసేసుకోవాలా. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలా. కారం వేసుకుంటాం. కారం కొంచెం ఏమంటారు, పచ్చిమిరపకాయలు కారం రెండు కలిపి కారం ఉండాలా. కారం ఎక్కువ వేసుకొని పచ్చిమిరపకాయలు కారం అయిపోతుంది. సో రెండు ఈక్వల్గా కారం చూసుకొని వేసుకోవాలా. సో కొన్ని పచ్చిమిరపకాయలు. ఫ్రైడ్ ఆనియన్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా బ్రౌన్ అయిపోయినాయి. ఇందులో ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా రెండు, వీటిని ఇప్పుడు అంతా మంచిగా కలుపుకోవాలా. దీంట్లోనే కొంచెం మనం ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్నాం కదా, ఆయిల్ కూడా పోసుకోవాలా. అన్నం కోసం వాటర్ పెట్టుకున్నా, దాల్చిన చెక్క కొంచెం. సో మనం ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాం కాబట్టి దాన్ని ఏమంటారు అందాజా బట్టి వేసుకోవాలా. నేను క్వాంటిటీస్ ఏం చెప్తలేను, నార్మల్గా వేసేసుకుంటున్నాను. తోక మిరియాలు, జాపత్రి పువ్వు, ఇది ఒక చిన్న స్టిక్, ఇలాచి, స్టార్ అనీస్, లవంగాలు, బగారాకు, కొంచెం షాజీరా. ఇవన్నీ మంచిగా బాయిల్ కావాలా. అయినాక రైస్ వేసుకుందాం. వాటర్ బాయిల్ అయిపోయింది. బాస్మతి రైస్ ముందే కడిగి పెట్టేసుకున్నాను. సో ఈ బాస్మతి రైస్ అంతా వేసేసుకుందాం. మటన్ ఇట్లా మంచిగా ఒక లేయర్ లాగా మొత్తం రావాలా. ఇగో అన్నం ఒక 70% కుక్ అయింది. ఇప్పుడు అన్నంని లేయర్ లాగా వేసుకుందాం. ఇక అన్నం మంచిగా వర్క్ చేసుకున్నాను. అన్నం లేయర్స్ వేసుకుంటేనే ఉప్పు కూడా వేసుకున్నాను. ఇక పైకి కొంచెం వేసుకుంటున్నాను ఉప్పు మొత్తం అంతటా. నెయ్యి కొంచెం, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, లేకపోతే బాగుంటుంది, టేస్ట్ మంచిగా వస్తుంది. నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్ మీద పుదీనా, కొత్తిమీర. కావాలంటే మీరు కలర్ వేసుకోవచ్చు, మంచిగా కలర్గా కావాలంటే కలర్ కోసము కలర్ వేసుకోవచ్చు, లేకపోతే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు ప్రెజెంట్గా అయితే నా దగ్గర లేదు, లేకపోతే కుంకుమ పువ్వు వేసుకుంటే బాగుంటుంది. అది కూడా మన దగ్గర అయితే పిండి పెట్టుకుంటాము, కానీ మేము ఇక్కడ ఫాయిల్ వేసేసినాము. ఫాయిల్ వేసి మూత పెట్టేసి మూత పైన వెయిట్ పెట్టుకుంటాం. హై మంట పైన ఒక 15 నిమిషాలు పెట్టుకుంటాము, లో మంట మీద 20 నిమిషాలు పెట్టుకుంటాం. ఇది కాయిల్ది కాబట్టి మేము ఈ టైమింగ్ ఫాలో అవుతున్నాము. మీరు మంట మీ పొయ్యి ఇండక్షన్ దానికి డిపెండింగ్, దానిపైన టైమింగ్ సెట్ చేసుకోండి. ఇప్పుడైతే హై మంట మీద పెట్టుకున్నా ఒక 15 మినిట్స్. ఇగో ముక్కలు అన్నీ తీసేసినాక సూప్ ఇంత వచ్చింది. దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని అదే గిన్నెలా ఇగో కొన్ని పెప్పర్, మిరియాలు మంచిగా వేసుకోవాలా. ఇంత దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు, తోక మిరియాలు కొన్ని, తోక మిరియాలు కూడా వేసిన, లవంగాలు కొన్ని, లవంగాలు చేతికి వచ్చిన 3-4, కొన్ని ఉల్లిగడ్డలు. మనము బగారన్నంకి ఫ్రైడ్ ఆనియన్కి కట్ చేసుకుంటాం కదా, దాంట్లో కొన్ని. యాక్చువల్గా అంటే చిన్న ముక్కలు అవసరం లేదు, స్లైసెస్ కూడా చేసుకొని వేసేసుకోవచ్చు. ఇది మంచిగా బాయిల్ కానీ అలా. మరగ్ రెడీ అయిపోయింది. మరగ్ ఇంతకుముందు వేసుకున్నాం కదా, కొన్ని మసాలాలు వేసుకొని మరగ్ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ అయ్యేంత లోపల మనం మరగ్ ఎంజాయ్ చేస్తాం. తర్వాత బిర్యానీ. అక్క అది మరగ్ కాదు అని అంటారేమో, అవును అది మరగ్ కాదు, నేను మరగ్ అంటున్నాను. ఓకే, మటన్ సూప్ అనుకోండి. మటన్ బాయిల్ చేసి వచ్చింది కదా, సో మటన్ సూప్. బా ఈ చలికాలంలో ఘాటుగా మంచిగా ఉంది. మనం సూప్ తాగేంత సేపట్లో బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. 35 నిమిషాలు కుకింగ్ అయినాక ఒక 5 నిమిషాలు స్టవ్ బంద్ చేసుకొని 5 నిమిషాలు నార్మల్గా వదిలేసినాము. వదిలేసినాక ఓపెన్ చేసినాం. ముక్కు ఉడికిందా లేదా చూడాలా. మంచిగా ఉంది. అన్నం అయితే పర్ఫెక్ట్గా ఉంది. ముక్క కూడా ఉన్నట్టుంది. ఈ ముక్క తీసి ప్లేట్లా వేసుకొని ఫస్ట్ ఆ ముక్క ఉడికిందా లేదా చూసాం. ముక్క ఉడికిందా అనుకుంటున్నా. కొంచెం అన్నం వేసుకొని
ముక్కు ఉడికింది, ఇంత పర్ఫెక్ట్, తినడానికి రెడీ. మా స్టైల్ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మస్తు పొగలు వస్తున్నాయి ఇంత వేడిగా. సో మంచిగా నేనైతే ఎక్కువ మటన్ వేసుకుంటా, రైస్ కొంచెమే తక్కువ, పోర్షన్ ఇంపార్టెంట్. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చెప్పండి ఎట్లుందని. ఇంకేమన్నా మేము ట్రై చేయాల్సిన రెసిపీస్ ఇట్లా కాకుండా డిఫరెంట్గా మంచిగా అయితే టేస్ట్ అక్క అని చెప్పండి. ఆ రెసిపీ ఏమైనా ఉంటే కూడా నాకు షేర్ చేసుకోండి, మేము అది కూడా ట్రై చేస్తాం మటన్ బిర్యానీలా. సో ఇప్పుడు నేనైతే ఎంజాయ్ చేస్తాం మటన్ బిర్యానీ. మంచిగా ఒక ముక్క ఆనియన్ కొంచెం, బాయ్.